రవాణా మరియు బీసీ శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ ఆదేశాలతో హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రణవ్ గారి సూచనతో ఈ రోజు ఇలందకుంట మండల కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి పురస్కరించుకుని మండలంలోని 18 గ్రామాల నాయకులు కార్యకర్తలు అభిమానులు వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది। ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాట్లాడుతూ వైఎస్ఆర్ ప్రజలు మెచ్చిన మరుపురాని మహానేత ఆనాడు వారు అందించిన విద్యార్థుల ఉన్నత విద్యకు ఫీజు రియంబర్స్మెంట్, రైతులకు ఉచిత విద్యుత్, ఏకకాలంలో ₹1,00,000 రుణమాఫీ, కౌలు రైతుల గుర్తింపు, జలయజ్ఞంతో ప్రాజెక్టుల నిర్మాణం, ప్రతి కుటుంబం 108 అంబులెన్స్, ఆరోగ్యశ్రీ, మహిళలకు అభయహస్తంతో మహిళలకు పింఛన్లు, ఇంద్రమ్మ ఇళ్లను ప్రతి కుటుంబం లబ్ధి పొందాయి। అందుకే ప్రతి ఇంట్లో వైఎస్ఆర్ బ్రతికే ఉన్నారు। వైఎస్ఆర్ పాలనను స్ఫూర్తిగా తీసుకుని సీఎం రేవంత్ రెడ్డి గారు మహిళలకు 2500 పింఛన్లు, ఇంద్రమ్మ ఇళ్లు, అలాగే రైతులకు 2 లక్షల రుణమాఫీ మొదలగు పథకాలను అమలు చేయనున్నారు। కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ। ప్రభుత్వం అందించే అన్ని పథకాలను ప్రజలందరికీ అందించే బాధ్యత తమ కాంగ్రెస్ నాయకులది। అందుకే రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులను సర్పంచులుగా, ఎంపీటీసీ, జెడ్పీటీసీలుగా గెలిపిస్తే ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం ఉంటుందని అన్నారు। ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, ఎన్ఎస్యూఐ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు। వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది। డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసిన సందర్భంలో ప్రతి విద్యార్థికి ఫీజు రియంబర్స్మెంట్ రూపంలో, రైతులకు రైతు రుణమాఫీ, ఉచిత విద్యుత్, అదేవిధంగా సాగునీటి ప్రాజెక్టులు, జలయజ్ఞంతో ఏకకాలంలో ₹1,00,000 రుణమాఫీ చేసి మహిళలకు పావుల వడ్డీ రుణాలను అందించి అభయహస్తంతో పింఛన్లు అందించినటువంటి ఘన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు। కాంగ్రెస్ ప్రభుత్వము కసరత్తు చేస్తున్నది। కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ। అందుకోసమే ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రతి స్కీమ్ని, ప్రతి సంక్షేమాన్ని మా కాంగ్రెస్ కార్యకర్తలం అందరం కలిసి గతంలో ఇంటింటికి ఏ విధంగా చేరవేసినామో మేము కూడా ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ పథకాన్ని అందించేందుకు మేము కార్మికులమై ఉన్నామని, అదేవిధంగా స్థానిక ఎలక్షన్లు త్వరలో రానున్నాయి కావున కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ప్రతి కార్యకర్తలను రేవంత్ రెడ్డి గారు కానీ, మా స్థానిక నాయకులు కానీ సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా ఎన్నుకునేందుకు ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు, నాయకత్వం కూడా చెప్తూ ఉన్నది। ఈ సందర్భంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయ సాధనను కొనసాగిస్తూ మరొకసారి వారిని జయంతిని పురస్కరించుకొని నివాళులర్పించడం జరిగింది। ఇల్లందకుంట మండల కేంద్రంలో ఇల్లందకుంట మండలానికి సంబంధించిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల సమక్షంలో స్వర్గీయ మాజీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది। 2 తెలుగు రాష్ట్రాలకు సుపరిచితుడైన వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలే ఈరోజు ఆయన మన మధ్యన లేకుండా భౌతికంగా ఆయనను తలుచుకోవడం జరుగుతుందంటే ఆ రోజు ఆయన ప్రవేశపెట్టిన విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి, రైతులకు ఏకకాలంలో ₹1,00,000 రుణమాఫీ, అదేవిధంగా ఆరోగ్యశ్రీ సేవలు కానీ ఏదైతేనేమి ఆయన ప్రవేశపెట్టిన పథకాలు నేటికి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినాయి। ఆయనను స్ఫూర్తిగా తీసుకొని మన ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు 5-6 గ్యారంటీలను అమలు చేయడంలో ముందున్నారు। ఇప్పటిలో కాంగ్రెస్ పార్టీ నాయకులమందరం కలిసి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది। ఈ కాంగ్రెస్ పార్టీ జిల్లా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి ఆదేశాల మేరకు, అలాగే ప్రణవ్ బాబు గారి సూచన మేరకు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది। నిజంగా కూడా బడుగు బలహీన వర్గాల కోసం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అనేక సంక్షేమ పథకాలు ఇంప్లిమెంట్ చేసిన ఘనత రాజశేఖర రెడ్డి అని చెప్పడం జరుగుతూ ఉన్నది।